హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి టమాటో రసం ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని పెట్టుకుంటున్నానండి. ఈలోపు మనం టమాటో పేస్ట్ చేసుకోవడానికి నేను 3 కాయలు తీసుకుంటున్నాను. కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకో టమాటో వచ్చి తాలింపులోకి వేసుకుంటున్నానండి. నేను దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని మనం నానబెట్టుకున్న చింతపండులో వేసుకుని రెండు కూడా బాగా పిసుక్కోవాలండి. చింతపండు గుజ్జు వచ్చేలాగా పిసుక్కోవాలి మనం ఈ రెండింటిని కలిపి. మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి టమాటో రసాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కూర బానేసి ఈ టమాటో రసం వేసుకుని తింటారండి. చూసారు కదా, ఇలా పిసుక్కున్నాక ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం దీన్ని వడకపెట్టుకోవాలండి. దీన్ని మొత్తాన్ని వడకబెట్టుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి వెనక్కి వేసుకుని మళ్ళీ రెండోసారి కూడా పిండుకోవాలండి. గుజ్జుని బాగా పిండుకుని ఇంకొకసారి కూడా తీసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా మాత్రం లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. తప్పకుండా మాత్రం లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయండి. చూసారు కదా, ఈ విధంగా దీన్ని స్టైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నాకు వచ్చేసి ఇంత వాటర్ వచ్చింది. నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు వెల్లుల్లిపాయ రబ్బులు, కొంచెం జీలకర్ర, మిరియాలు కూడా కచ్చాబచ్చాగా దంచుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి ఇందులో. అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని చిటపటలాడేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక 2 రబ్బలు ఎండుమిరపకాయలు మనం విరుచుకుని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలండి. ఇందాక టమాటా చూపించాను కదా, దాన్ని కూడా పీసెస్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను కూడా పొడుగ్గా చీల్చుకుని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక 2 నిమిషాలు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి మనం. ఇలా వేయించుకున్నాక తగినంత పసుపు, కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇందులో కల్లుప్పు వాడుతున్నాను. కూరలో కల్లుప్పు అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఇదంతా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం పిండి పెట్టుకున్న ఈ పులుసును మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుపు మొత్తం పోసేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. పోసుకున్నాక నాకైతే సాల్ట్ సరిపోలేదు, నేను మళ్ళీ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మనం చింతపండు అనేది తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ టమాటోలో చాలా పులుపు ఉంటుంది. అలాగే ఇక్కడ దంచి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తం వేసేసుకుంటున్నానండి. ఇందులో వేసేసుకున్నాక
కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి మనం. ఇలా 2-3 మరుగులు వచ్చిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకుని ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది, తినేయాలనిపిస్తుంది. ఇల్లంతా అంత స్మెల్ వస్తుందన్నమాట రసం. 3 మరుగులు వచ్చాక చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవాలండి. అంతేనండి, రెసిపీ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.